హిందువులకు అతి ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. శివభక్తులకు మరీ ప్రత్యేకమైనది. ఏటా మాఘమాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున శివరాత్రి జరుపుకుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26 బుధవారం రోజున మహాశివరాత్రి వచ్చింది. అయితే ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళలో చివరి రోజు స్నానం కూడా అదే రోజుతో ముగుస్తుండడంతో మహాశివరాత్రి ఈసారి మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. మహాకుంభమేళతో పాటు ఈ సంవత్సరం మహాశివరాత్రి రోజున త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. 149 ఏళ్ల తర్వాత సూర్యుడు, బుధుడు, శని కుంభరాశిలో కలిసి వస్తున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున ఆదిదేవునికి పూజలు, అభిషేకాలు చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. అలాగే ఉపవాసాలు, జాగారాలు పాటించడం ద్వారా శివకటాక్షం లభిస్తుందని నమ్ముతారు. అయితే మహాశివరాత్రి రోజున ఉపవాసం, పూజా కార్యక్రమాలకు సరైన సమయం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ 4 ముహూర్తాల్లో శివుణ్ణి పూజించడం ద్వారా సంపద, కీర్తి, ప్రతిష్ట, శ్రేయస్సు పొందుతారు. దృక్పంచాంగం ప్రకారం శివరాత్రి సమయంలో గుర్తుంచుకోవాల్సిన శుభ సమయాలను ఇప్పుడు చూద్దాం. ఫిబ్రవరి 26 ఉదయం 11:08 చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 27 ఉదయం 8:54 ముగుస్తోంది. నిశితకాల పూజా సమయం ఫిబ్రవరి 27 తెల్లవారుజామున 12:09 నుంచి 12:59 వరకు ఉంటుంది. అయితే మొదటి ప్రహార్ పూజా సమయం ఫిబ్రవరి 26న సాయంత్రం 6:29 నుండి రాత్రి 9:30 వరకు ఉంటుంది. రెండో ప్రహార్ పూజా సమయం ఫిబ్రవరి 26న రాత్రి 9:34 నుంచి ఫిబ్రవరి 27న తెల్లవారుజామున 12:39 వరకు ఉంటుంది. మూడో ప్రహార్ పూజా సమయం ఫిబ్రవరి 26 రాత్రి 12:39 నుండి 3:45 వరకు ఉంటుంది. నాలుగో ప్రహార్ పూజా సమయం ఫిబ్రవరి 27న తెల్లవారుజామున 3:45 నుంచి 6:50 వరకు ఉంటుంది. ప్రహర అనేది సంస్కృత పదం. రోజును 8 భాగాలుగా విభజించడాన్ని ప్రహార్ అని పిలుస్తారు. 4 ప్రహారాలు పగటి, 4 రాత్రికి. రోజులోని మొదటి ప్రహారం సూర్యోదయంతో ప్రారంభమై 4వ ప్రహారం సూర్యాస్తమయంతో ముగుస్తోంది. అలాగే రాత్రి ప్రహారాలు సూర్యాస్తమయంతో మొదలై సూర్యోదయం మధ్యం ముగుస్తాయి. ప్రహార్ సమయాల్లో శివునికి పూజలు నిర్వహిస్తే అత్యంత శుభదాయకమని భావిస్తారు.